పరిస్థితి. ఇక్కడ పిల్లలు డైనింగ్ టేబుల్ మీద అన్నం పెడితే ఫోన్ ఓ పక్క నుంచి చూస్తున్నారు, ఇంకో పక్క నుంచి తింటున్నారు. ఏం తింటున్నారు, ఆ టేస్ట్ ఎలా ఉంది, ఉప్పు తక్కువ ఉందా, కారం ఎక్కువైందా, ఏమీ తెలియట్లేదు వాళ్ళకి. నేనన్నా కాసేపురా తినేంత వరకు పక్కన పెట్టండి, తిన్నాక మళ్ళీ చూద్దురు కానీ అన్నా సరే. మనుషులున్నా మాట్లాడటం లేదు, గ్యాడ్జెట్స్ తోనే సరిపోతుంది వాళ్ళ జీవితం అంతా. భార్య భర్త కూడా సెల్ ఫోన్స్ తో చూసుకుంటాం, ఇద్దరు మాట్లాడుకోరు యాక్చువల్ గా. ఇవాళ మంచిగా ఒక టీచర్ అడుగుతుంది, టీచర్ అడిగితే పిల్లల్ని వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, ఒక పిల్లడు అంటాడు ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, రెండో పిల్లడు ఐ వాంట్ టు బికమ్ సో అండ్ సో, ఒక పిల్లడు అంటుంది ఐ వాంట్ టు బికమ్ సెల్ ఫోన్. అదేంటి అంటే మా పేరెంట్స్ సెల్ ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, నేను సెల్ ఫోన్ అయితే మా పేరెంట్స్ చేతిలో దే వుడ్ హావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ మీ. ఓ మై గాడ్, సాడ్, వెరీ సాడ్. యూనో. అందుకే నేనంటే ఈ సెల్ ఫోన్ కల్చర్ ఏంటంటే ఇట్ ఈస్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ లోన్లీనెస్, ఇంపర్సనలిజం. యూనో, పర్సనలిజం లేదు. అరే పూర్వకాలం అందరూ కూర్చుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అందరూ గతంలో మాట్లాడుకునేవారు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఎదురు కూర్చుని అందరూ సెల్ ఫోన్ చేసుకుంటున్నారు. అబ్సల్యూట్లీ. చాలా ఇంపర్సనల్ యాక్చువల్గా, సాడ్. అది మంచిది కాదు. దట్ విల్ డిస్ట్రాయ్ ద రిలేషన్షిప్. కూర్చుని 5 నిమిషాలైనా అప్రిషియేట్ యూనో, అప్రిషియేట్ అండ్ థ్యాంక్స్. యాక్చువల్లీ అప్రిషియేట్ చేయడం, థ్యాంక్ యూ చెప్పడం. యాక్చువల్లీ చెప్తాను చూడండి మీకు, మీరు మీ అమ్మగారికి కాల్ చేసి లేదా మీ నాన్నగారికో, నాన్న నేను మీ వల్ల నా జీవితం యూనో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, నేను ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నానంటే మీ వల్ల, మీరే కారణం చెప్పి మీ అమ్మగారు మీ నాన్న చెప్తే మీ ఫోన్ ఏడ్ చేస్తారు. యాక్చువల్గా మీరు మీ ఇంటికి వెళ్ళి మీ ఆయనతో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి ఏదో తెలుగు సినిమాలో హీరోయిన్ కానీ ఏంటి కొత్త డ్రామా. ఇప్పుడు మీరు అన్నట్టు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అన్నానంటే వాళ్ళు జన్మనిచ్చారు, ఈ రోజు ఈ మాత్రం ఉన్నామంటే వాళ్ళు చెప్పిన కాస్త బుద్ధి జ్ఞానం వాళ్ళు ఇచ్చినవి వాళ్ళ జీవితంలో. ఇలా అనుకున్న కొంతవరకు వాళ్ళు సంబరపడతారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, సంతోషిస్తారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి పొద్దున్న లేస్తే పిల్లలు మీరు ఇది చేయలేదు అది చేయలేదు అని తిట్టొచ్చాయి. ఇప్పుడు అస్సలు చెప్పిన మాట వినట్లేదు, మిమ్మల్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు అని తిట్టేసి చూడు. మళ్ళీ వెళ్ళాక అద్భుతం, మీరు చాలా బాగా చేశారని అంటే ఇది నిజంగా యాక్టింగ్ అనుకుంటారేమో సార్. దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంట్లో ఆ ఎమోషనల్ డిపాజిట్ని విత్డ్రా చేసేసారు చాలా ఎక్కువగా. సో అలా మాటి విత్డ్రా చేయడం వల్ల ఏమైందంటే ఆ లేయర్ దెబ్బతింటుందమ్మా. అందుకని మీరు ఇలా చెప్పినప్పుడు ఏంటి కొత్త డ్రామా, నీకేం కావాలి, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అని వచ్చేస్తాయి అనమాట. సో అందుకని మొదట్లో ఇందాక చెప్పాను, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఉండలేదు. అది పిల్లల టాపిక్ మనం ఇంకా మాట్లాడలేదు, అక్కడికి వచ్చినప్పుడు సెపరేట్గా మాట్లాడదాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఒక బాండింగ్ ఫ్యాక్టర్, నిజంగా ఆ లేయర్ దెబ్బతిన్నా కూడా ఒక బాండింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలమ్మా. నేనేం చెప్తానంటే అమెరికాలో ఇవాళ బాండింగ్ ఫ్యాక్టర్ అంటే కుక్క, డాగ్. అంటే గాడ్ లేడు కాబట్టి ప్రతి వాళ్ళకి ఒక కుక్క ఉంటుంది యాక్చువల్గా. సో అంటే తప్పేం కాదులేండి. కాకపోతే ఏంటంటే మన ధర్మం వరకు వచ్చేసరికి బాండింగ్ ఫ్యాక్టర్ షుడ్ బి స్పిరిచువాలిటీ, గాడ్, మేము కృష్ణ అంటాం. సో భార్యాభర్త ఎదురు లేచి నేనేమంటానంటే, మీరు రోజు అరగంట బాత్రూంలో స్పెండ్ చేస్తున్నారు శరీరపళ్ళు తోముకోవడానికి, స్నానం చేయడానికి. యూఆర్ క్లీనింగ్ యువర్ బాడీ ఎవర్ సిన్స్ యువర్ బార్న్. వెన్ యూఆర్ స్పెండింగ్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద బాత్రూమ్, స్పెండ్ హాఫ్ అన్ అవర్ టు క్లీన్ యువర్ హార్ట్. మీరు అరగంట బాత్రూంలో స్పెండ్ చేస్తారు శరీరాన్ని కడగడానికి, బయటకు అరగంట స్పెండ్ చేయండి హృదయం కడగడానికి. ఇంకోటి సెకండ్ ప్రశ్న, ఆ హృదయాన్ని కడగాలంటే మేము చెప్తామంటే మంత్రం మెడిటేషన్ చేయని చెప్తాం. మేమందరం మా వాళ్ళందరూ చేస్తారు. ఏ మంత్రం? మేమంటే హరే కృష్ణ, మీకు తెలిసి ఉంటుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మంత్ర అంటే మనస్త్రాయత ఇది మంత్ర. మన్ అంటే మనస్సు, త్ర అంటే లిబరేట్స్. ఈ మంత్రం ఏం చేస్తుందంటే మన్ని మనసు నుంచి ఆ హయ్యర్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. మన మనసు నుంచి సెపరేట్ చేస్తుంది. సో అందుకని అంటే ఎప్పుడైతే రోజు ఈ మంత్ర మెడిటేషన్ చేశారో మెల్లగా ఏంటంటే ఒక 2 నెలల కాలంలోనే మీకు నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, అహంకారం కాదు, బట్ నేను ఆత్మని తెలిసిపోతుంది. ఆ మంత్రానికి ఆ పవర్ ఉందన్నమాట. యూనో, ఇది గోలోకీర ప్రేమదన హరినామ సంకీర్తన, కృష్ణలోకం నుంచి వచ్చిన మంత్రం ఉంటారు, చైతన్య మహాప్రభు తీసుకొచ్చారంటారు. సో భార్యాభర్త ఇద్దరు కూర్చుని మీరు రూముల్లో కూర్చుని చేయడం కాదు, మీ ఇద్దరు కలిపి కూర్చుని చేయండి. చూస్తే మీ పిల్లలకి నిద్రలేచ్చినప్పుడు అరే మా అమ్మ మా నాన్న కలిసి చేసేవారు, 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు రిపీట్ చేస్తారు. కరెక్ట్. సో ఇది ఇవాళ అందుకని పొద్దునేమో
బిజీగా ఉంటారు అందరూ కాదంటలేదు. సాయంత్రం ఇద్దరు రండి. సాయంత్రం అందరూ కలిపి వచ్చి మా అమెరికాలో ఏంటంటే మా వాళ్ళందరూ భార్య, భర్త, పిల్లలు ఇద్దరు వచ్చి నేను ఒక 10 నిమిషాలు పూజా మందిరంలోకి వెళ్ళి ఒక హారతి చేసి ఒక శ్లోకం భగవద్గీత చెప్తారు. 15 మినిట్స్ చేసిన తర్వాత ఈవిడేమో దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద ఆ ప్రసాదం తింటారు. ఇది ఒక లాస్ట్ బాండింగ్ ఫ్యాక్టర్. రైట్. సో ఈ 6 ప్రిన్సిపల్స్ మీరు జీవితం అప్లై చేస్తే గృహస్థాశ్రమంలో భలే ఉంటుందమ్మా. మా వాళ్ళు మా కమ్యూనిటీస్లో 32nd మ్యారేజ్ యానివర్సరీ, 40th మ్యారేజ్ యానివర్సరీ అని సెలబ్రేట్ చేస్తారు. మా కమ్యూనిటీలో డివోర్స్ రేట్ లెస్ దాన్ 1%. అమేజింగ్ సార్. చాలా సంతోషంగా ఉంది వినడానికి. యాక్చువల్గా మేము అమెరికాలోని న్యూస్ పేపర్ వాళ్ళు కూడా చెప్పాం, మా కమ్యూనిటీలో మీరు ఇది ప్రమోట్ చేయండి, ఎందుకంటే వీ వాంట్ అదర్ కమ్యూనిటీస్ టు ఫాలో ఆజ్. అంటే ఇదే ఫాలో అక్కర్లేదు, ఈ ప్రిన్సిపల్స్ తీసుకుని దాంట్లో అప్లై చేయండి. యూనో వసుదేవ కుటుంబం, వాసుదేవ కుటుంబం. వీ వాంట్ ఎవ్రీవన్ టు బి హ్యాపీ. కరెక్ట్. అందుకని ఈ ప్రిన్సిపల్స్ చేయండి అని చెప్పి 6 ప్రిన్సిపల్స్ ఆ గృహస్థాశ్రమానికి వస్తాయి. సరే, ఇట్స్ ప్యూర్లీ ఇప్పుడు నా పర్సనల్ ఒక మదర్ అడుగుతున్నట్టు అడుగుతున్నాను. ప్లీజ్. మా పిల్లలకి రాత్రి ఎర్లీగా పడుకోండిరా అని చెప్తున్నాను. ఎంత చెప్పినా, ఎంత ప్రాక్టికల్గా ఫోన్లు తీసేసుకున్నా సరే, మీరు ఎక్కడైనా ఉండండి, ఎంతసేపు మెలుకుంటారో ఉండండి, ఫోన్లు నాకు ఇచ్చేసేయండి, ఫోన్లు లాగేసుకుంటున్నాను. అయినా సరే చదువుకునే పిల్లలు కదా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు, అర్ధరాత్రి 12 వరకు వాళ్ళకి పని ఉంటుంది. నెంబర్ 1. పొద్దున్న కనీసం 6:30-7 లేవండ్రా అని అంటే, స్కూళ్ళు కాలేజీలు ఉంటే 7:30-8 ఆ ప్రాంతంలో లేస్తారు. లేదు అని అంటే 12:30-1 వాళ్ళ ఇష్టం. హాఫ్ డే నిద్రలోనే పోతుంది. లేపుతుంటే వాళ్ళు లేవట్లేదు సరిగా, నేను శత్రువుని చూసినట్టు చూస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరిలో లేపరు, నువ్వు ఎందుకు లేపుతున్నావు ఇలా నన్ను? సో నన్ను ఒక లిటరలీ శత్రువుని చూసినట్టే చూస్తున్నారు ఇంట్లో పిల్లలైతే. అమ్మ బాబోయ్, ఈవిడ ఇంట్లో ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు, ఈ పని చేయి ఆ పని చేయి, ఇదొద్దు అదొద్దు అంటుంది తప్ప అన్న దాంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఎలా మార్చాలో చెప్పండి నాకు. చాలా మంచి ప్రశ్న అమ్మా. యాక్చువల్గా మేము మాది ఫార్మింగ్టన్ హిల్స్, అవుట్స్కర్ట్స్ ఆఫ్ డెట్రాయిట్. 2006లో మీరందరూ అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. సో అమెరికా అంటే మీకు తెలియదే ఉంది. మీరు ఒక లోకల్ షాప్కి వెళ్తే టీ బాటిల్ ఉంటుంది, టీ బాటిల్ లిక్కర్ బాటిల్ ఉంటుంది, ఇక్కడ డిస్క్రిమినేషన్ లేదు. సో అందుకని మనం ఏం చేద్దాం, ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే లెట్ us unzip their brains and pour భక్తి, pour కృష్ణ in their brains, pour భగవద్గీత in their minds. చూద్దాం ఏమవుతుందో. 20 ఏళ్ళ తర్వాత వీళ్ళు మనం కారు అనుకుంటే ఈ కార్లు ఎంత స్కిడ్ అవుతాయి చూద్దాం. ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు, అంటే ఏమీ తెలియనప్పుడు 5, 6, 7, 8 ఏళ్ళ వయసులో మనం వారానికి 1 గంట సేపు మనం వాళ్ళకి ఈ భక్తి యోగాన్ని ఇద్దాము, భగవద్గీత ఇద్దాం అని చెప్పి మొదలుపెట్టాము. 8 కిడ్స్తో మొదలుపెట్టాము. ఇవాళ మాకు ఒక 80 మంది పిల్లలు ఉన్నారు. ఆ 8 కిడ్స్లో 5 డాక్టర్లు అయ్యారు, 3 ఇంజనీర్లు అయ్యారు. కానీ ఒక్కరు కూడా ఇవాళ వరకు హార్ట్ అటాక్ ఇవ్వలేదు, ఏం తప్పు పని చేయలేదు. ఓహో. వాళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకళ్ళిద్దరికి అయ్యే, మిగిలిన వాళ్ళు కూడా అవుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ చాలా కృతజ్ఞతతో, ఆ రోజు మేము ఊహించలేకపోయాం దీని తలక రిజల్ట్, వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ అని చెప్పి మా టెంపుల్ తలకి ఎఫర్ట్ని వాళ్ళు పొగుడతారనమాట. సో మీకేంటంటే చెప్పొచ్చేది, ఒక మొక్క చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ మొక్కని ఉత్తనే వంచేయచ్చు, కానీ మొక్క పెద్ద అయిపోతే వంచడం కష్టం. మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి వంచే ప్రయత్నమే చేస్తూ ఉన్నాను సార్. ఎక్కడ వాళ్ళు ఎందులోనూ మాట వినలేదు ఎప్పటి నుంచి. అసలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు 6th, 5th క్లాస్లో ఉన్నప్పుడు బాక్స్ పెట్టి ఇస్తాం కదా జనరల్గా స్కూల్ పిల్లలకి, అలా ఇచ్చినప్పుడు బాక్స్ తీసుకొచ్చేసేవాళ్ళు, రిటర్న్ ఇంటికి తీసుకొచ్చేసి, మా ఫ్రెండ్స్ పిజ్జా బర్గర్లు తీసుకొస్తున్నారు, నువ్వు ఇడ్లీ దోశ పెట్టావు అందుకని తీసుకొచ్చాను అనేవాళ్ళు. అది కాదు నాన్న, ఇది ఇంటి ఫుడ్, అది బయట నుంచి తీసుకొచ్చింది తినాలి అని చెప్పాను.
నయాన భయాన అన్ని రకాలుగా తిట్టడం కొట్టడం వరకు కూడా వెళ్ళిపోయింది అది. తర్వాత ఇంటికి వస్తేనే కదా తీసుకొస్తేనే కదా అమ్మ మమ్మల్ని తిడుతోంది అని బస్సు దిగిన వెంటనే పక్కింటిలో పడేసి వచ్చాడు. ఆ పక్కింటి ఆవిడ ఒక రోజు చూసి సీసీ కెమెరా చూసి, ఇరుగో ఈరోజు మీ ఇంట్లో పూరి, ఈరోజు మీ ఇంట్లో చపాతి, ఆవిడ నాకు ఇచ్చేది. చూశాను. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను ఎదిగిన టీనేజ్ నుంచి నాకు కడుపు నిండా అన్నం లేదు. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం రా, మీరు ఇలా పాడేస్తున్నారు, ఇన్ని నెలలు చూశాను, ఈ రోజు నుంచి మీకు బాక్స్ ఇవ్వను, ఆకలితో ఉండండి. చూడండి స్టేజ్ వైజ్ నేను ఎలా మారుతూ వచ్చాను. ఇది నిజంగా జరిగింది సార్, నిజమే చెప్తున్నాను మీకు. నేను బాక్స్ ఇవ్వలేదు వారం రోజులు. అమ్మ ఆకలికి ఉండలేకపోతున్నావు, బాక్స్ ఇవ్వు పాడేయో అని అంటారేమో అనుకున్నా. వాళ్ళు బాక్స్లో అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ ఇచ్చి తినేస్తున్నారు. కాలం మారిందమ్మా. అవును, ప్రపంచం గ్లోబల్ అయింది. సో దానివల్ల మీరు ఏం చేయాలంటే ఈ ప్రాబ్లం మీకు ఇండియాలో అనుకుంటున్నారు, మాకు ఉంది. ఇప్పుడు పక్క అమెరికన్ కూర్చుని పిజ్జా తింటాడు, మీరేమో సేమ్ ఎగ్జాంపుల్ అమెరికాలో డిట్టో రాష్ట్రం అనిపించింది మనసులో, కానీ దానికి సొల్యూషన్ ఉంటుందా చెప్పండి వినండి. సో ఇదే మాట అక్కడున్న మదర్స్ కూడా చెప్పారు. నేను ఏమన్నానంటే పిజ్జా ఇవ్వండి, తప్పేం లేదు, పిజ్జా పాస్తా ఇవ్వండి, కానీ మా కమ్యూనిటీలో పిల్లలకి మేము పిజ్జా పాస్తా నైవేద్యం పెట్టిస్తాము. వాళ్ళు బయట తినకూడదు అనేది ఒక కాన్సెప్ట్, నార్మ్. ఎందుకంటే బయట మీరు పిజ్జా హట్లో తిన్నా లేదా మెక్డొనాల్డ్స్కి వెళ్ళినా, సో ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్స్ తాలూకా ఫుడ్ వాళ్ళ తాలూకా కాన్షియస్నెస్ ఆ ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు పిజ్జా బర్గర్ వరకే వచ్చారు కదా, ఇది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఇది ఆల్కహాల్ వరకు వచ్చింది. మా పిల్లలు బయట తాగేసి పడిపోయి లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోవడం కన్నా, అరే బాబు మీ ఫ్రెండ్స్ తీసుకురండి ఇంట్లోనే తాగండి అనే పరిస్థితికి వచ్చింది. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అంటే నేను దానికి సొల్యూషన్స్ అయితే ఉన్నాయి మా ఫ్రెండ్గా చెప్తున్నాను. ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ అమెరికా, వై ఇట్ డజంట్ వర్క్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా మా కమ్యూనిటీస్ ఉన్నాయి. యాక్చువల్గా మీకు తెలియాల్సింది ఏంటంటే చాణక్యుడు ఏమంటాడంటే పిల్లలు పెంచిన ఒక ఆర్ట్ అంటాడు. ఎగ్జాక్ట్లీ సార్. సో మీరేంటంటే చాణక్యుడు చెప్పింది ఏంటంటే 5 ఏళ్ల నుంచి అప్ టు 5 years ఎంత ప్రేమ ఇవ్వాలో అంత ఇవ్వండి. 5 to 15 అంటాడు, కానీ నేనేమంటానంటే 5 to 10 and 12. ఎందుకంటే మారింది, కాలం మారింది. 5 to 15 చాలా డిసిప్లిన్ ఉండాలంటాడు చాణక్యుడు. తర్వాత 15 నుంచి ఫ్రెండ్ అయిపోవాలంటాడు పేరెంట్స్. కానీ నేనేమంటానంటే మారింది కాబట్టి 5 to 12 డిసిప్లిన్ చేసి ఈ 12 years వరకు వాళ్ళకి డిసిప్లిన్ తెలిసిపోవాలి. అంటే మా మదర్ మా అమ్మ మా నాన్న నా నుంచి ఎటువంటి ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోవాలి. తర్వాత మాత్రం మీరు వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవాలి. కానీ అక్కడ టైట్ చేస్తే మాత్రం మీరు చెట్టు వంచి విరిగిపోతుంది, కానీ ఇంకా వంగదు. సో మా దాంట్లో ఏంటంటే అమ్మా, పిల్లలకి మేము ఒక 5-6 ఏళ్ల వయసు నుంచి కూడా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. రోజు పొద్దున్న లేచి మీరు ఈ హరినామస్మరణ చేయాలి. మేము మెల్లిగా మృదంగం నేర్పుతాం. బయట తినకూడదు, నువ్వు ఏం తినాలన్నా నీకు పిజ్జా తినాలి, ఇంట్లో అన్ని దొరికేస్తాయి మొత్తం. సో వారానికి 1 గంట ఈ సండే స్కూల్కి వెళ్ళాలి. వెళ్తే అక్కడ సండే స్కూల్లో వాళ్ళు శ్లోకాలు నేర్పుతారు, ఎలాగా బయట వాళ్ళతో డీల్ చేయాలి నేర్పుతారు. మేము ఏంటంటే మేము బయటికి బుక్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్తాం, వాళ్ళకి రిజెక్షన్ నేర్పుతాం. పుస్తకం తీసుకోండి, అవతల పో అంటే పిల్లలకి జీవితం కష్టంగా ఉంటుంది అన్నది 5 yearsలో నేర్పిస్తున్నాం. మా పిల్లలు మాతో వస్తారు, దే లవ్ ఇట్. ఆ రిజెక్షన్ ఎప్పుడైతే నేర్చుకున్నారో వాళ్ళ జీవితంలో కష్టాలు వస్తాయి, దాన్ని ఎలా ఫేస్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. సో మా దాంట్లో ఏంటంటే ఇంకోటి ఏంటంటే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు యాక్చువల్గా, యజ్ఞాశిష్ట సినోసంతో ముచ్చింది సర్వకల విషయ భుజంతి తుగం పాపం ఏ పిచామి ఆత్మకారణత అంటాడు. అందుకని మేము నైవేద్యం పెట్టుకుంటే ఏది తిన్నాం. అమెరికాలో మా టెంపుల్స్ అన్నిట్లో, అన్ని స్టేట్స్లో కూడా ఏది తిన్నా నేను తిన్నా. నీకు పిజ్జా కావాలి, తల్లి ఏముంటుందంటే పిజ్జా నైవేద్యం పెట్టి పిజ్జా తిన్నా, పాస్తా కావాలి పాస్తా నైవేద్యం పెట్టి పాస్తా పెడతాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 8 గంటలు స్కూల్లో స్పెండ్ చేస్తున్నారు. టీచర్లు ఏం చెప్తారో మాకు తెలియదు. పేరెంట్స్ అందరూ ఇండియాలో చదివారు, అవును, స్కూల్ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. అందుకని ఏంటంటే దీనికి యాంటీడోట్ ఏంటంటే ఇప్పుడు ఆహార శుద్ధి, ఇప్పుడు మీ బాడీలో కంటామినేషన్
టంగ్ ద్వారా ఎంటర్ అయిపోతుంది, ఐస్ ద్వారా కూడా ఎంటర్ అవుతుంది, కరెక్ట్. ఇయర్స్ ద్వారా ఎంటర్ అవుతుంది, నోస్ ద్వారా ఎంటర్ అవుతుంది. కానీ డామినెంట్ పోర్షన్ టంగ్ ద్వారా. అక్కడ మీరు కంట్రోల్ చేశారనుకోండి, మీరు పిల్లల్ని సత్వగుణంలో ఉంచగలరు. యూనో సో లేదంటే ఇవాళ సొసైటీ అంతా రజోగుణం తమగుణం మధ్య ఆపరేట్ చేస్తున్నారు. అవునండి. సో దానివల్ల మీరు సత్వగుణం తీసుకురావాలంటే ఏకైక మార్గం ఎప్పుడు సాయంత్రం, ఇప్పుడు సరే ఇండియాలో ఏం చేస్తారు, తండ్రి పూజ చేసుకుని వెళ్ళిపోతారు, తల్లి పూజ చేసుకు వెళ్ళిపోతారు, పిల్లలు రారు. అవును. కాదు, పిల్లలు రావాలి. అందుకే నేనేమంటాను, మీరు పొద్దున్న మీరు మీరు చేసుకోండి, కానీ సాయంత్రం తల్లి తండ్రి పిల్లలు ఇద్దరు కలిపి అక్కడ 10 నిమిషాలే, ఎక్కువ వద్దు అని చెప్పి వాళ్ళకి పాడడం నేర్పించారు, ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించారు. ఓ రోజు డాక్టర్ వచ్చి నన్ను అడిగాడు, నాకు భయం ఉంది, స్కూల్స్లో ఏం నేర్పుతున్నారు, ట్రాన్స్జెండర్ అయిపోమంటున్నారు, ఒక అనదర్ ప్రాబ్లం. అవును. సో వీ కెన్ టాక్. నేను అన్నాను, ఏం పర్వాలేదు, ముందు తనకి ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించు, తను పాడడం నేర్పించు. ఈ వ్యక్తి మా వాళ్ళు పాడితే ఒక 200 మందిని కంట్రోల్ చేస్తారు, 200 మందిని కంట్రోల్ చేస్తారు. ఇవి ఒక చిన్న కుర్రాడు పాడితే మా వాడు అట్ ఏజ్ ఆఫ్ 9-10 పిల్లలు ఒక 100-200 మందిని హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఐఎమ్ ఏబుల్ టు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి ఎక్కడో. కరెక్ట్. అందుకని మా వాళ్ళు పాడవరు. సో ఇలాగ 12 years వరకు వాళ్ళని కంట్రోల్ చేసి 12th తర్వాత మాత్రం ఫ్రెండ్స్ అయిపోవాలి. అంటే ఇండియాలో నాకు తెలిసి అమెరికాలో మాత్రం చాలా, అమెరికా ఎయిర్లో ఇండిపెండెన్స్ ఉంటుంది. అవును. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి 12, 13, 15 నుంచి కూడా నాయన ఇలా కాదు అని చెప్పి ఫ్రెండ్ అయిపోయి. యాక్ట్ మీకు ఒక మాట చెప్తానమ్మా, ద డే యువర్ సన్ ఓపెన్స్ అప్ టు యూ ఆర్ టు యువర్ హస్బెండ్ యువర్ సక్సెస్ఫుల్. టీనేజ్లో వాళ్ళు ఫ్రెండ్స్కి ఓపెన్ చేస్తారు, మీకు ఓపెన్ చేయరు. అవును. అందుకని ఈ 5 to 12లో మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఓపెన్ చేసేలాగా మనం ట్రైన్ చేయగలిగితే ఒకటే ఉంది. పిల్లలు పుట్టినప్పుడు రజో తమగుణంలో ఉంటారు, వాళ్ళని ఇన్వెస్ట్ చేయడానికి సత్వగుణంలో తీసుకురావడానికి ఏకైక మార్గం స్పిరిచువాలిటీ. మా నన్ను అడిగితే భక్తి యోగం అంటాను. సో ఎందుకంటే భక్తి యోగం అంటే ఈజీ. భక్తి యోగంలో 3 అంశాలు ఉన్నాయమ్మా. ఒకటి మా దాంట్లో కలియుగం తాలూకా ప్రాసెస్ హరినామ సంకీర్తన్, 2 ప్రసాదం నైవేద్యం పెడుతున్న భగవద్గీతలో, 3 భగవద్గీత చదవడం, 4 కమ్యూనిటీ సేవ చేయడం. ఈ 4 చేస్తే తల్లిదండ్రి పిల్లలు టుగెదర్ చేస్తే ఆ కుటుంబం బలి వెళ్తుంది. ఒక వ్యక్తి వచ్చి మీరు చేయమన్నారు, మా పిల్లలకి నేను చెప్తున్నాను చేయట్లేదు అన్నాడు. నేను అన్నాను, మీరు చేయండి అని చెప్పకండి, మనం చేద్దామనండి. నువ్వు జపం చేయు, లేదంటే నువ్వు సాధన చేయంటే, అలా కాదు మనం చేద్దాం అని చెప్పి అంటే వెళ్ళాడైనా. సో నేను చేస్తాను, మీరు చేయండి, మనం చేద్దాం అని మొదలుపెట్టానమ్మా. అందులో అమ్మాయి డాక్టర్ అయింది, అబ్బాయి ఏమో మాస్టర్స్ చేశాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. సో ఇద్దరు పెళ్ళి అవుతున్న ఈ సంవత్సరం. పేరెంట్స్ ఆర్ సో గ్రేట్ఫుల్. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పిల్లలు అన్నది అన్రిటర్న్ వెట్ సిమెంట్. ఆ వెట్ సిమెంట్ ఎక్కువసేపు పెట్టి ఉండదు, కానీ దాని మీద మీరు ఏదైతే రాస్తారో అది ఉండిపోతుంది. కరెక్ట్. సో ఆ చిన్న వయసులో ఏదైతే రాస్తారో అది ఉండిపోతుంది. అందుకని 10 to 12 వరకు టైట్ చేయాలి. అక్కడి నుంచి లేదు 12లోనే అబ్బాయి రఫ్గా ఉంటున్నారు, మీకు తెలియదు ఏముంది, సామదానం భేద దండోపాయాలు. దండ మాత్రం పిల్లలతో లిటిల్ డిఫికల్ట్, చాలా అండి కష్టము, దండం కష్టం. ఇంకా అందుకని ఏంటంటే మా గురువు ఏమంటారంటే, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ చిల్డ్రన్ టు బ్రింగ్ దెమ్ టు రేజ్ దర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ రజోగుణ్ టు సత్వగుణ్. ఇఫ్ నాట్, వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు రజోగుణం మీద ఇచ్చే ట్రబుల్, మీ టైం వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు ట్రబుల్స్ ఇస్తూనే ఉంటారు. అందుకని ఆధ్యాత్మిక తత్వం లేదంటే మా మాటలో భక్తి యోగాన్ని మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే, వాళ్ళు మెల్లిగా ఒక డెఫినెట్గా 12 years 13-15 years వరకు ఇవ్వాలి. ఎంత మారితే అంత మంచిది. 100% మారుతాను గ్యారంటీ అయితే లేదు. సో కానీ మారుతారు. కానీ ఒకటి మాత్రం నిజం సార్, పేరెంట్స్ కావాలనుకునే వాళ్ళు పిల్లలకి టైం ఇస్తేనే కనాలి, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, వీళ్ళకు కూడా పిల్లల్ని పెంచడం ఎలా అనేది ఖచ్చితంగా మెంటలీ ప్రిపేర్ అయితేనే, ఎస్ నాకు ఇప్పుడు టైం నేను ఇవ్వగలుగుతాను. వాళ్ళని ఒక 12-13 ఏళ్ల పాటు, ఇదేమి 1 year 2 years ప్రాజెక్ట్ కాదండి. పిల్లలు అబ్సల్యూట్లీ మనం ఈ రోజుల్లో అయితే ఎస్పెషల్లీ చాలా డైవర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ల ప్రాజెక్ట్ పిల్లలు.
అవును అన్డౌటెడ్లీ. ఎందుకంటే పెళ్ళిళ్ళు కూడా తొందరగా చేసుకోవట్లేదు. అవును వాళ్ళ బాధ్యత అంత తొందరగా ఉద్యోగాలు రావట్లేదు, చదువులు అవ్వట్లేదు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు కాదు అంటూ 26, 28 ఏళ్ల వరకు పేరెంట్స్తోనే కలిసి ఉంటున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. అవును ఐ అగ్రీ.